ప్రపంచంలో ఒక్కొక్కరిది ఒక్కో ట్రెండ్. ఇప్పుడు చూడబోతోంది ఈ మహిళ ట్రెండ్ ఇప్పటి ప్రపంచానికి ఒక పిచ్చిలా తయారైంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే జ్యువెలరీ అంటే దాచుకునేది కాదు, వేసుకునేది. దానిని నిత్యం మహిళల డ్రెస్సింగ్ టేబుల్ మీదకి చేరాలన్నది నా ఉద్దేశం. అందుకోసం సృజనాత్మకత, కాంటెంపరరీ, ఫ్యాషన్ 3 అంశాలకు చోటిచ్చా అని చెబుతారు సరోజ అనే ఈ మహిళ. అసలు కొత్తదనం అంటే ఎలా ఉండాలో, ఎలా ఉంటే కోట్ల రూపాయల లాభం, కొత్త కొత్త అందాల వైభవం వికసిస్తాయో సరోజని చూస్తే అర్థమవుతుంది. నగలంటే కొని లాకర్లోకి చేర్చటం, వేడుకలప్పుడు తీసి ధరించి తిరిగి లోపల పెట్టేలా ఉండకూడదు అంటూ ఆవిడ ఓ నియమాన్ని పెట్టుకున్నారు. ఆవిడ ట్రెండ్ ఏమంటే ప్రతి శుక్రవారం 75 రకాల కొత్త డిజైన్లను మార్కెట్లోకి ప్రవేశపెడతారు. తన నగలన్నీ తక్కువ బరువుతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ ధోరణులకు తగ్గట్టుగా డిజైన్ చేసి మరీ వదులుతారు. వీటి తయారీ, మార్కెటింగ్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆవిడ. వాళ్లు దేశ విదేశాల్లో ఫ్యాషన్ వీక్లకు వెళ్లి అక్కడంతా పరిశీలిస్తుంటారు. దేన్నైనా ఆన్లైన్లో కొనడం ఇప్పుడు సహజమే. కానీ బంగారం విషయంలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టింది మాత్రం ఈ సరోజే. నగరాలకే పరిమితమైన ఆన్లైన్ వ్యాపార సేవల్ని పల్లెలకి విస్తరించారు. అలా ఈవిడ నగలు దేశంలో నలుమూలలకి సరఫరా అయ్యాయి. ఇప్పటి వరకు 3,000కు పైగా ఊళ్ళు, పట్టణాలకు బంగారు నగలను పంపిణీ చేశారు. కొనుగోళ్లు పెరిగాకే దేశవ్యాప్తంగా అవుట్లెట్లకు ప్రాధాన్యమిచ్చారు. ఈ సంస్థకు సీఈఓ, ప్రమోటర్ సరోజనే. బంగారం కొనిప్పుడు నాణ్యతను తెలిపే BIS మార్కును చెక్ చేసుకోవడాన్ని ప్రచారం చేశారు. ఆవిడ తయారు చేసే నగ 25 నాణ్యత పరీక్షల తర్వాతే వినియోగదారుడికి చేరుతుంది. 2 వారాల్లోగా వినియోగదారుడికి చేర్చటం రిటర్న్ పాలసీని ప్రవేశపెట్టారు. 33 కోట్లతో ప్రారంభమైన ఈ సంస్థ వ్యాపారం ఇప్పుడు 361 కోట్లకు పైమాటే. 6 ఏళ్లలో ఎన్నో ప్రముఖ సంస్థలు మెలోరాలో పెట్టుబడులు పెట్టాయి. తాజాగా 9 సంస్థలు 400 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. ఒక స్టార్టప్గా అత్యధిక క్రౌడ్ ఫండింగ్ సాధించిన సంస్థగాను మెలోరా రికార్డుకెక్కింది. US, UK, సింగపూర్, UAE సహా ఎన్నో దేశాలకు సేవలు విస్తరించింది. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్గా కెరియర్ మొదలుపెట్టి తనిష్క్కి సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్, టైటాన్ ఇండస్ట్రీస్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్, కాయా స్కిన్ క్లినిక్స్లో ఆపరేషన్స్ విభాగాధిపతి, డెల్లో రీటైల్ డైరెక్టర్, ఇలా భిన్న సంస్థల్లో భిన్న విభాగాల్లో పనిచేశారు. తనిష్క్లో చేస్తున్నప్పుడు ఆ వ్యాపారాన్ని అమెరికాకు విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఉద్యోగినులు రోజువారీ ధరించటానికి ప్రత్యేక నగలు ఆమె హయాంలోనే సిద్ధమయ్యాయంటారు జనాలు. మొత్తానికి ఈవిడ బంగారం లాంటి ట్రెండ్ సెట్టర్.